ఎమ్మెల్యేలకు, ఎక్స్-ఎమ్మెల్యేలకు, ఎంపీ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, అలాగే మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ, టీఆర్ఎస్ అభిమానులందరికీ నా యొక్క నమస్కారాలండి. నన్ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించినందుకు మా జిల్లా నాయకులకు, అలాగే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలండి. నేను ఖచ్చితంగా ప్రజల గొంతును కాబట్టి మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే కౌన్సిలర్స్ అందరూ మమ్మల్ని అంటే ప్రజా గొంతుకను శాసన మండలికి పంపిస్తారని చెప్పి బలంగా ఆశిస్తున్నాను. ఎందుకంటే మాకు స్ట్రెంత్ ఉంది. మాకు దగ్గర 900 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళేమో డబ్బును చూపెట్టి ప్రలోభాలకు గురి చేస్తారు. అయినా కానీ తెలంగాణ వాదం ఎంత గట్టిదనేది నన్ను గెలిపించి మరొక్కసారి మహబూబ్నగర్ డిస్టిక్ ప్రజలు, ఓటర్స్ అందరూ నిరూపిస్తారంట అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళు 420 హామీలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, కానీ 100 రోజులకే అందులోకి సగం హామీలన్నీ ఎగిరిపోయినాయి. మా ఎమ్మెల్యేలు, ఎక్స్-ఎమ్మెల్యేల కృషితోటి, మా సంఖ్యాబలంతో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా రాజకీయాల్లో 2006 నుంచి ఇప్పటి వరకు నాకు రాజకీయ అనుభవం ఉంది. నేను ఉప సర్పంచ్గా పనిచేసిన, జెడ్పీటీసీగా పనిచేసిన. 2014 నుంచి 2019 వరకు నేను మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్గా కూడా చేసిన కాబట్టి ఆ అనుభవాలన్నీ నాకు ఉపయోగపడతాయి. నేను మా ఎంపీటీసీలకు, జెడ్పీటీసీల కౌన్సిలర్స్కు మరొక్కసారి విన్నపం చేస్తున్నా. ఎందుకంటే మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ కౌన్సిలర్ కూడా ఎటువంటి ప్రలోభాలకు గురికారు. ఎందుకంటే వాళ్ళు 10 రూపాయల మందును 100 రూపాయలకు అమ్మి వాళ్ళ దగ్గర పైసలు మస్తు జమైనాయి. అవి తీసుకొని మరొక్కసారి తెలంగాణ ఉద్యమం రుచి ఎట్లా ఉంటుందని చెప్పి చూపిస్తారని చెప్పి మరొకసారి ఆశిస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి, పెద్దలకు, అలాగే మా ఉమ్మడి డిస్టిక్ ఎమ్మెల్యేలకు, ఎక్స్-ఎమ్మెల్యేలందరికీ, ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు. తెలంగాణ ప్రభుత్వంలో లోకల్ బాడీలని విస్మరించారు, వారికి అన్యాయం జరిగింది, ఆత్మహత్యల దాకా కూడా పోయారు. సో ఈసారి ఓట్లు మాకే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇంతకు ముందే చెప్తున్నారు. ఒకటండి, వాళ్ళు ఏ పార్టీ మీద గెలిచిరో అడగండి. వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్ తోటో ఆ విషయం చెప్తారు అనేది మాకైతే తెలియదు. వాళ్ళు చెప్పేదానికి ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాండి, 420 హామీస్ ఇచ్చి ఎవరైనా అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతారు. మా కేసీఆర్ గారికి ఏమే హామీ ఇవ్వాలనేది తెలుసు. హామీలు ఇయ్యని కూడా అమలు చేశారు. కాబట్టే మన తెలంగాణ అంటే మీరు మహబూబ్నగర్ డిస్టిక్నే తీసుకోండి, ఇంత మంచి ఔటర్ రింగ్ రోడ్స్, ఇంత మంచి విశాలమైన భవనం ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ అంతకుముందు ఎక్కడివి? 10 ఇయర్స్లోనో మన ఎమ్మెల్యేలు, మన ముఖ్యమంత్రి గారు ఈ అభివృద్ధికి తోడ్పడుతూనే ఇప్పుడు మనం ఇక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాం. అంతకుముందు కలెక్టర్ ఆఫీస్ ఎట్లుంటుండే అండి? ఇప్పుడు ఇన్ని డిస్టిక్లు అయినా కానీ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ప్రజలు మమ్మల్ని స్వాగతించారు కాబట్టి వర్షాలు మంచిగా ఉన్నాయి, అంత మంచిగా ఉన్నాయి. వీళ్ళు రాగానే తాగునీటి ఎద్దడి ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇది ఎందుకంటే గౌరవ ఎమ్మెల్సీగా ఈరోజు మా క్యాండిడేట్గా నవీన్ కుమార్ రెడ్డిని నిలబెట్టడం జరిగింది. మా విజయం తథ్యం. ఎందుకంటే మీకు తెలుసు గతంలో అంటే పాండవులు ఎంతమంది ఉంటారు, కౌరవులు ఎంతమంది ఉన్నా విజయం అనేది పాండవులకే వశమవుతుంది. ఈరోజు ఖచ్చితంగా లోకల్ బాడీస్లో అభివృద్ధి ఏ ప్రభుత్వంలో జరిగినది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మీరు కాదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కాంగ్రెస్ నాయకులు గతంలో ఏ అనుభవం లేని వాళ్ళ నాయకులే ఉన్నారు. ఖచ్చితంగా మేము మా లోకల్ బాడీస్లో ఈ ఎంపీటీసీల సమస్యలు కానీ, అదేవిధంగా కౌన్సిలర్ల సమస్యలు కానీ అన్నీ కూడా మన ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మేము లోకల్ బాడీస్కి వెళ్ళి ఖచ్చితంగా నవీన్ కుమార్ రెడ్డిని గెలిపించాలని అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు తీర్చడానికి మళ్ళీ ప్రభుత్వ పరంగా ఒక రిప్రజెంటేటివ్ ఉండాలా. ఆ రిప్రజెంటేటివ్గా మళ్ళీ మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డిని మేము అందరం కూడా ఉమ్మడిగా అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎక్స్-ఎమ్మెల్యేలు అయితేమి, ఎమ్మెల్యేలమైతేమి, ఎమ్మెల్సీలు అయితేమి అందరం కూడా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని మళ్ళీ మా అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. మేము ఖచ్చితంగా గెలుస్తామని పూర్తిగా నమ్మకంగా ఉన్నాం. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా చివరికి విజయం టీఆర్ఎస్కే వరిస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ.
Audio Jungle.